మనకు ఒక రోజు ముందే కాల్ చేసి ఏం చెప్పారంటే అర్లీ మార్నింగ్ 4:30కే మేము ట్రైన్ నుంచి వస్తామండి, మమ్మల్ని పికప్ చేసుకుని 60 ఫీట్ రోడ్ లో డ్రాప్ చేయగలరా అని అడిగారు. ఓకే అండి, తప్పకుండా డ్రాప్ చేస్తామనేసి మనం అర్లీ మార్నింగ్ 4:30కే లేసి రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరాను. తర్వాత స్టేషన్ కి వెళ్ళేసి వాళ్ళని పికప్ చేసుకుని 60 ఫీట్ రోడ్ లో అయితే డ్రాప్ చేయడం జరిగింది. మార్నింగ్ 6:30 అలా అయిందండి. ఆ టైంలో అయితే మరీ ఒక ఫోన్ అయితే వచ్చింది. ఆ ఫోన్ కాల్ చేసింది మరెవరో కాదండి, 2 days బ్యాక్ చిప్పగిరిలో నైట్ మనం ఫుడ్ డెలివరీ ఇచ్చామండి మన ఫాలోవర్ కి. ఆయనే మరీ కాల్ చేసి ఏం చెప్పాడంటే, అన్న మీకు ఒక హాస్పిటల్ పేరు చెప్తాను, హాస్పిటల్ కి వెళ్ళేసి టోకన్ తీసుకుంటారా మీరు ఏమన్నా అని అడిగారు. ఓకే బ్రో, తప్పకుండా తీసుకుంటామనేసి అర్లీ మార్నింగ్ వెళ్ళేసి టోకన్ అయితే తీసుకోవడం జరిగింది. మరీ నైట్ అండి మనకు విడుపనకల్ నుంచి కాల్ అయితే వచ్చింది. ఆ కాల్ చేసింది ఎవరు కాదండి, గోపాల్ అని నా ఫ్రెండే అనమాట. ఆయన నేను ఒక రెస్టారెంట్ లో ఫుడ్ అయితే చెప్పాను, ఆ ఫుడ్ తీసుకొని విడుపనకల్ లాస్ట్ బస్ ఉంది, ఆ లాస్ట్ బస్ కి మా వాళ్ళు వస్తున్నారన్న, ఆ ఫుడ్ వాళ్ళ ద్వారా నాకు ఇచ్చి పంపేయండి అన్న అని చెప్పారు. ఓకే బ్రో, తప్పకుండా ఇస్తామని వాళ్ళకైతే అందజేయడం జరిగింది. విడుపనకల్కి వెళ్ళిన తర్వాత మన గోపాల్ అయితే లొట్టలేసుకుంటూ ఆ ఫుడ్ అయితే తినడం కూడా జరిగింది. ఈ రోజు మన డొనేషన్ బాక్స్ కి ఒకరు 500 అయితే డొనేట్ చేయడం జరిగిందండి. మనకు డొనేట్ చేసిన మేడం వచ్చేసి గుంటకల్ అయితే కాదండి, నేమకల్ అన్నమాట. గుంటకల్ నుంచి దాదాపు 18 కిలోమీటర్లు వస్తుంది. ఆ మేడం ఏం చెప్పారంటే, ఈ రోజు మా వారిది బర్త్డే, మహా అంటే ఈ 500 తో నేను ఒక కేక్ అయితే తెచ్చి ఒక అర్ధగంట సేపు మాత్రమే ఆనందంగా ఉంటాము, అదే ఇలా డొనేట్ చేశాను అనుకోండి ఆపదలో ఉన్న వాళ్ళకి ఎవరికో ఒకరికి ఈ అమౌంట్ అయితే ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతోనే ఈ అమౌంట్ డొనేట్ చేశానండి అని చెప్పారు. ఇలాంటి పెద్ద మనసు మీకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్, అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే యువర్ హస్బెండ్ మ్యామ్.